హలో. అండి. అవునా? మీరు చెప్పేది నిజమా? మన అమ్మాయికి పెళ్లి కుదిరిందా? ఎంత మంచి మాట చెప్పారండి. నేను ఇప్పుడే పెళ్లి పనులన్నీ మొదలు పెట్టిస్తాను. సరే అండి. ఏమైందమ్మగారు మొహం అంతా వెలిగిపోతుంది? ఏమైందమ్మగారు మొహం అంతా వెలిగిపోతుంది? అదా, మీ అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందే. ఇక మీదటి నుంచి పెళ్లి పనులన్నీ చాలా ఉంటాయి, అన్నీ నువ్వే చూసుకోవాలి. అవునా అమ్మగారు? మరి అమ్మాయి గారి పెళ్లికి నాకు ఎంత పెట్టి చీర కొంటున్నారేంటి? నీకా ఒక మంచి 300లో కొంటానులేవే. 300? మంచిగానే కొన్నారులే. హలో. ఏంటండి మీరు మాట్లాడేది? మన స్టాక్స్ అన్నీ పోయాయా? అయ్యో, ఇప్పుడు మన అమ్మాయి పెళ్ళి ఎలా అండి? నాకేం అర్థం కావట్లేదు, చాలా టెన్షన్గా ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? సరే సరే అండి. ఏమైందమ్మగారు మొహం మాడిపోయింది? మన స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అన్నీ పడిపోయాయి సుధా. ఇప్పుడు నాకు అమ్మాయి గారి పెళ్ళి ఎలా చేయాలో నాకేం అర్థం కావట్లేదు, చాలా టెన్షన్గా ఉంది. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అమ్మగారు? మీకు మీ యేసుబాబు ఉన్నాడు, మీ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఒకసారి మాట్లాడండి. మంచి సలహా చెప్పావు సుధా, ఇప్పుడే పిలుస్తాను అందరినీ. యేసుబాబు, మీరా? రండి రండి, లోపలికి రండి. అమ్మగారు అమ్మగారు, యేసుబాబు వచ్చారు. అలాగే అలాగే. ఏసయా రండి, కూర్చోండి ఏసయా. అక్రమ్ గారు, మీరా? రండి అమ్మగారు, రండి లోపలికి రండి. అమ్మగారు అమ్మగారు, మీ యాక్టర్ ఫ్రెండ్ వచ్చింది అమ్మగారు. హాయ్ మైటీ, బాగున్నావా? బాగున్నాను విజయ, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను మైటీ. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి అందరినీ పిలుస్తున్నాను. నువ్వైతే ముందు కూర్చో, నేను కాఫీ తెప్పిస్తాను. సుధా, అమ్మగారికి కాఫీ ఇవ్వు. విజయ విజయ, ఏంటి నేను నా షూటింగ్స్ వదులుకొని వస్తే నువ్వు నాకు సెకండ్ చైర్ ఇస్తావా? ఇస్తే ఫస్ట్ చైర్ అని, లేకపోతే నేను వెళ్ళిపోతా. అయ్యో, నువ్వు అలా ఏం అనుకోకు మైటీ, నేను ఇప్పుడే చూసుకుంటాను కదా. ఏసయ్యా, కొంచెం మీరు అలా పక్కకు వెళ్ళి కూర్చుంటే నా ఫ్రెండ్ వచ్చి కూర్చుంటుంది. ప్లీజ్ కొంచెం పక్కకు వెళ్ళి కూర్చోరా. నువ్వు కూర్చో మైటీ. సుధా, అమ్మగారికి కాఫీ ఇవ్వు. అమ్మగారు అమ్మగారు, కాఫీ తీసుకోండి అమ్మగారు. అమ్మగారు, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? చెప్పు సుధా. మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఏంటమ్మగారు ఇంత బూడిద పూసుకుని వచ్చారు? అమ్మగారు అమ్మగారు, మీ ఫ్రెండ్ బూడిద పూసుకుని వచ్చిందండి. విజయ విజయ, ఏంటి మీ పని మనిషి వాగుతుంది? ఏమైంది మైటీ? ఏమైంది? మేకప్ ని పట్టుకొని బూడిదే బూడిద అంటుంది. అయ్యో, నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మగారు వాళ్ళతో అలా మాట్లాడొద్దని. సరే సరే మైటీ, నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు, అది పెద్ద తింగర్ది. అమ్మగారు, డాక్టర్ అమ్మగారు, రండి అమ్మగారు. బాగున్నావా సుధా? బాగున్నాను అమ్మగారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను. విజయ ఏది? అమ్మగారు, మీ డాక్టర్ ఫ్రెండ్ వచ్చింది అమ్మగారు. హాయ్ సౌమ్య, బాగున్నావా? బాగున్నాను విజయ, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అందరినీ పిలిచాను. నువ్వు ముందు కూర్చో, నేను కాఫీ తెప్పిస్తాను. సుధా, అమ్మగారికి కాఫీ ఇవ్వు. విజయ ఏంటిది? నాకు థర్డ్ ప్లేస్ ఇస్తావా? సెకండ్ ప్లేస్ ఇస్తే నేను కూర్చుంటా. అక్కడ సర్జరీస్ అన్ని మానుకొని థర్డ్ ప్లేస్ అని నేను కూర్చోడానికి వచ్చింది ఇక్కడ. అయ్యో సౌమ్య, నువ్వు అలా ఏం బాధపడకు, నీకేం కావాలి నేను చూసుకుంటాను కదా. ఏసయ్యా, కొంచెం మీరు అలా పక్కకి వెళ్ళి కూర్చుంటే నా ఫ్రెండ్ వచ్చి కూర్చుంటుంది. ప్లీజ్ కొంచెం పక్కకి వెళ్ళి కూర్చోరా. నువ్వు కూర్చో సౌమ్య. అమ్మగారు, కాఫీ తీసుకోండి అమ్మగారు.
అమ్మగారు రండి అమ్మగారు. బాగున్నారా అమ్మగారు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అమ్మగారు. రండి అమ్మగారు. విజయ ఎక్కడ? వస్తుంది అమ్మగారు. అమ్మగారు అమ్మగారు వాళ్ళకి అమ్మే ఆవిడ వచ్చిందండి. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళే వీళ్ళకి వాళ్ళకి ఏంటి? అదే ఏదో ఎస్టేట్ అంటారుగా, ఎస్టేట్ ఆవిడ వచ్చింది. అది ఎస్టేట్ కాదు, అది రియల్ ఎస్టేట్. నీ మాటలతో చంపేస్తున్నావు కదా ఆవిడ బాబు. వచ్చిందండి. హాయ్, నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అందరినీ పిలిచాను. నువ్వైతే ముందు కాఫీ తీసుకొని కూర్చో, నేను మళ్ళీ వస్తాను. ఏ విజయ, ప్లేస్ ఇస్తున్నావు? నేను నా బిజినెస్ మొత్తం వదులుకొని నేను నీకోసం వస్తే నాకు 4th ప్లేస్. నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేం కావాలి నేను చూసుకుంటాను కదా. ప్లీజ్ అలా మాట్లాడద్దు, నువ్వు ఇప్పుడే ఉండు. ఏసయ్యా, కొంచెం మీరు ఇలా పక్కకు వస్తే. అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు. బాగున్నారా అమ్మగారు? అమ్మగారు బాగున్నారా అమ్మగారు? బాగున్నాను అమ్మగారు. విజయ ఏది? వస్తుంది అమ్మగారు. అమ్మగారు అమ్మగారు మీ ఎమ్మెల్యే ఫ్రెండ్ వచ్చింది అమ్మగారు. హాయ్, బాగున్నావా? నేను చాలా బాగున్నాను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అందరినీ పిలుస్తున్నాను. నువ్వు ముందు కాఫీ తీసుకొని కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. విజయ, నాకేంటి 4th ప్లేస్ ఇచ్చావు? 4th ప్లేస్ కావాలి, 5th ప్లేస్ ఇచ్చావేంటి నాకు? ఏమైంది? నేను ఇక్కడే 4th ప్లేస్లోనే కూర్చుంటాను. సీఎం సీట్ వదిలేసి కూర్చుంటే నువ్వేంటి ఇట్లా ఇస్తావా నాకు? అరే, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? సీఎం సీట్ కంటే మా ఇంట్లో సీటే బాగుంటుంది. నువ్వు ఆగు. ఏసయ్యా, కొంచెం మీరు ఇలా పక్కకు వస్తే నా ఫ్రెండ్ కూర్చుంటా. సరే అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు. అమ్మగారు అమ్మగారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఓటుకి 2000 అన్నారు, నాకు పోయినసారి 1000 ఇచ్చారు అమ్మగారు. ఇంకో 1000 ఎప్పుడు ఇస్తారు? విజయ, ఏమైంది? మీ పని మనిషి ఏంటి ఓటు అది ఇది అని మాట్లాడుతుంది. ఏమన్నావే నువ్వు? మళ్ళీ నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మ వాళ్ళతో అలా మాట్లాడొద్దని? 2000 అని చెప్పి ఒక 1000 ఇచ్చారు అమ్మగారు. నీకు ఆ 1000 కావాలంటే 2000 నేను ఇస్తాను. నువ్వు ముందెళ్ళి పని చూడు. సరే అమ్మగారు. చిన్నమ్మాయి గారు మీరా? రండి రండి, లోపలికి రండి. బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. మీరెలా ఉన్నారు? బానే ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. రండి రండి. అమ్మాయి గారు, అమ్మగారు, మీ చెల్లెలు వచ్చిందండి. హాయ్, బాగున్నావా? నువ్వు బాగున్నావు విజయక్క? నేను బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నారక్క. సరే, నువ్వైతే వెళ్ళి కూర్చో. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వెళ్ళి కూర్చో. నేను ఓకే అక్క. ఎక్కడ కూర్చోవాలి? ఇల్లంతా నీదేనే. వెళ్ళి నీకు ఇష్టం వచ్చిన చోట కూర్చో. ఓకే అక్క. ఏసయ్యా, చిన్నమ్మ గారు కాఫీ తీసుకోండి. ఎలా ఉంది అమ్మగారు కాఫీ? సూపర్ గా ఉంది సుధా. ఏంది మక్క పెట్టిందంతా తిని నువ్వే లావ్ అవుతున్నావుగా? దిష్టి పెట్టకండి అమ్మగారు. మీరే మా అమ్మగారు సంబంధం తింటారు. నేనేం కాదు, నువ్వే తింటున్నావు. చూస్తున్నాలే. మీ అందరితో ఇందాక నుంచి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్తున్నాను. అదేంటంటే, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి కుదిరిన పనుల్లో నేను స్టార్ట్ కూడా చేసేసాను. అప్పుడే మా స్టాక్ మార్కెట్లో మాకు పెద్ద నష్టం వచ్చి స్టాక్స్ అన్నీ పడిపోయాయి. మాకు ఇప్పుడు డబ్బు సహాయం చాలా అవసరం ఉంది. మీ అందరికీ అవసరం ఉన్నప్పుడు నేను మీకు సహాయం చేశాను కదా, మరి ఇప్పుడు నాకు మీరు ఏమైనా సహాయం చేస్తారేమోనని మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. సారీ విజయ, నేను కొత్త ప్రొడక్షన్ పెడుతున్నా, దానికి అమౌంట్ చాలా అవసరం. సారీ విజయ. సారీ విజయ, ఏమనుకోకు. నేను హాస్పిటల్ కడుతున్నాను, మనీ చాలా అవసరం నాకు. సారీ విజయ, నాకు రియల్ ఎస్టేట్లో ఏం సెల్ అవ్వట్లేదు. నేను నెక్స్ట్
టైం తప్పకుండా సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సారీ విజయ, నా దగ్గర మనీ ఏం లేవు, మొత్తం ఎలక్షన్స్లో పెట్టేశాను. సారీ, ఏమనుకోకు, నెక్స్ట్ టైం ఇస్తాను. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా అక్క, పిల్లలు ఫీజు కడదామని. నువ్వే నన్ను అడుగుతున్నావా? లేవక్క, ఈసారి చూస్తాను. అయ్యో, అదేంటి, అందరికీ అవసరం ఉన్నప్పుడు నేనే వాళ్ళకి సహాయం చేశాను. అలాంటిది ఇప్పుడు నా కోసం సహాయం అవసరం అంటే ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీకు మీ యేసుబాబు ఉన్నాడు కదా, మీ దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, సహాయం చేస్తారంటారు కదా. అందరినీ పిలిచారు కానీ యేసుబాబుని అడగలేదు కదా మీరు. ఒకసారి యేసుబాబుని అడిగి చూడండి. భలే గుర్తు చేశావు సుధా. సరే, యేసయ్యా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. అయ్యా, గడిచిన కాలం అంతా నన్ను సజీవ లెక్కలో ఉంచి నన్ను కాచి కాపాడినందుకు మీకే వందనాలు ప్రభా. అయ్యా, మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాను, అలాగే నాకు నష్టం కూడా వచ్చింది ప్రభా. అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక అందరినీ సహాయం అడిగాను కానీ ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అందరికీ అవసరం ఉన్నప్పుడు నేనే వాళ్ళకి సహాయం చేశాను కానీ ఇప్పుడు నాకు అవసరం అనేసరికి ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి ప్రభా. అయ్యా, అందరినీ ఆశ్రయించాను కానీ నేను మిమ్మల్ని పక్కకు తోసేశాను ప్రభా. వాళ్ళకి మొదటి స్థానం ఇచ్చే దాంట్లో మిమ్మల్ని నేను పట్టించుకోలేదు, నన్ను క్షమించండి ప్రభా. నా అమ్మాయి పెళ్ళికి మీరు సహాయం చేస్తారని నమ్ముచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను నిన్ను క్షమించాను. ఇక నుంచైనా మనుషులపైన ఆధారపడకుండా దేవుడిని నమ్ముకో. మీ కూతురు పెళ్లి ఘనంగా జరుగుతుంది. సుధా, ఏమైంది అమ్మగారు? మళ్ళీ మొహం వెలిగిపోతుంది. సరే నువ్వు వచ్చి ఇటు కూర్చో. ఏంటమ్మగారు, నన్ను కూర్చోమంటున్నారేంటి? నువ్వు వచ్చి కూర్చో సుధా, నువ్వు కూడా మా కుటుంబ సభ్యురాలువే కదా. నాకు ఒక్క నిమిషం ఉండు, నాకు ఫోన్ వస్తుంది. హలో, ఏంటండి మీరు మాట్లాడేది? నిజమా? మన స్టాక్స్ అన్నీ మళ్ళీ మనకు వచ్చేసాయా? దేవునికి వందనాలండి. నేను ఇప్పుడే మళ్ళీ పెళ్లి పనులన్నీ మొదలు పెడతాను. అలాగేనండి. సుధా, అమ్మగారు చెప్పండి. మన స్టాక్స్ అన్నీ మళ్ళీ మనకు వచ్చేసాయి సుధా. అమ్మాయి పెళ్లి మనం మళ్ళీ ఘనంగా జరిపించవచ్చు. అవునా అమ్మగారు? అవును సుధా. అమ్మగారు, ఏంటి? నాకు కూడా సండే హాలిడే కావాలమ్మగారు. నీకు ఆదివారం సెలవెందుకే? ఎందుకంటే నేను కూడా మీతో చర్చికి వస్తాను అమ్మగారు. అలా అన్నావు, బాగుంది. ఇక నుంచి ప్రతి ఆదివారం మనందరం కలిసి చర్చికి వెళ్దాం. సరే అమ్మగారు. మన జీవితంలో మనకి ఏ కష్టం వచ్చినా మనం ముందు మనుషులను ఆశ్రయిస్తామే కానీ దేవుణ్ణి ఏనాడు మనం మొదటి స్థానంలో ఉంచుకోం. కాబట్టి ఈ స్కిట్ ద్వారా నా జీవితంలో పెద్ద మేలే జరిగింది. మనుషుల్ని నమ్ముకునుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అనే వాక్యం నా జీవితంలో నెరవేరినట్టే మీ జీవితంలో కూడా నెరవేరుతుంది. కాబట్టి దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం ఎప్పుడూ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీరందరూ స్టేజ్ మీదకి రండి ఒకసారి దయచేసి. యేసు ప్రభుకి ఇప్పటికైనా ఫస్ట్ స్థానం ఇవ్వటం నేర్చుకోండి. నిజంగా ఈ స్కిట్ ద్వారా మనందరితో ఒక విషయాన్ని వీళ్ళు క్లుప్తంగా తెలియచేశారు. మనం ఏం చేస్తామంటే మన కష్టం కలిగినప్పుడు మనుషుల వైపు చూస్తాం. మనుషుల వైపు చూసినప్పుడు మనుషుల వైపు మనం చూసినప్పుడు మనకేం కలిగింది? ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక యాక్టర్ ఉంది, ఒక రియల్ ఎస్టేట్ ఆమె ఉంది, ఇంకొకటి ఎమ్మెల్యే. అసలు ఎమ్మెల్యే పోస్ట్ అంటేనే పెద్దది కాబట్టి ఆమె కూడా పక్క తప్పించుకొని వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడినా మన జీవితంలో ఉన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. దేవునికి ఎవరైతే మొట్టమొదటి స్థానం ఇవ్వటం నేర్చుకుంటారో వారందరినీ దేవుడు గొప్పగా దీవించాడు. కోల్పోయిన ప్రతి స్టాక్ని దేవుడు ఏం చేశాడు? 1కి 2 రెట్లు తీసుకొచ్చి
వాళ్ళ కూతురు పెళ్ళికి ఘనంగా దేవుడు సిద్ధపరిచాడు. అదేవిధంగా మన జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది, ఏదో ఒక వ్యాధి బాధ కొన్ని తెలియకుండానే మన లైఫ్ స్టైల్లో ఉంటూ ఉంటాయి. వాటన్నిటి వైపు చూడకుండా ఒక్కసారి దేవుని వైపు మీరు చూస్తే దేవుడు సమస్తమును సాధ్యంగా మార్చి మిమ్మల్ని అద్భుతంగా దీవిస్తాడు. దేవుడు ప్రత్యేకంగా వీరందరినీ దీవించునుగాక. ఆమేన్.